అందరికీ నమస్కారం. నా పేరు మాస్టర్ గౌతమ్. నేను ఇంటర్నేషనల్ యోగా ప్రొఫెషనల్‌ని. ఈరోజు మనం స్పెర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అయ్యేది అంటే మన వీర్య కణాల ఉత్పత్తిని పెంచే కొన్ని ముఖ్యమైన ప్రాక్టీసెస్‌ని గురించి ఈరోజు తెలుసుకుందాం. సాధారణంగా ఈ మధ్య చాలా యువకుల్లో లేదంటే కొంచెం మిడిల్ ఏజ్ పీపుల్‌లో స్పెర్మ్ కౌంట్ చాలా తగ్గడం, ముఖ్యంగా ఈ పిల్లల్ని కనే సామర్థ్యం చాలా తగ్గిపోవడం, ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ గురించి చాలామంది మనల్ని సంప్రదిస్తూ ఉన్నారు. అయితే డాక్టర్ చెప్పిన విధంగా వాళ్ళ ప్రోటోకాల్‌ని ఫాలో అవుతూ, మంచి డైట్‌ని తీసుకుంటూ, దానితో పాటు ఈ యోగా ప్రాక్టీసెస్‌ని చేసుకోవడం వల్ల మీరు మెరుగైన ఫలితాలని చాలా తక్కువ కాలంలోనే పొందుతారు. అయితే గుర్తుంచుకోండి, స్పెర్మ్ కౌంట్ సమస్య అనేది శరీర సమస్య కాదు. ఇది ఫస్ట్ పాయింట్. ఇది మన లైఫ్ స్టైల్ సమస్య. సో, మీ లైఫ్ స్టైల్‌లో యోగాని గనక ఒక భాగంగా చేసుకుంటే మీకు రిజల్ట్ చాలా తక్కువ కాలంలోనే పొందుతారు. సో, చాలా సులువైన మరియు ఉపయోగకరమైన ఇంట్లో అందరూ చేసుకునే విధంగా ఉండే కొన్ని ప్రాక్టీసెస్‌ని ఇప్పుడు నేర్చుకుందాం. ఆ ప్రాక్టీసెస్‌ని మనం రోజు చేసుకుందాం. సో, కేవలం మనం ఇప్పుడు 3 అంటే 3 ఆసనాలు నేర్చుకుంటాం. ఆ 3 ఆసనాల్ని రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు ఆ స్పెర్మ్ కౌంట్ అనేది క్విక్‌గా ఇంప్రూవ్ అవుతుంది. ఇందులో భాగంగా ఫస్ట్ ఆసనం సర్వాంగాసనం. సర్వ అంటే కంప్లీట్, అంగ అంటే బాడీ పార్ట్స్. సో, సర్వాంగాసనం చేయడం వల్ల మీ శరీరంలో ఉన్న అన్ని బాడీ పార్ట్స్ ఇన్వాల్వ్ అవుతాయి, యాక్టివేట్ అవుతాయి. స్పెర్మ్ కౌంట్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి ఈ ఆసనం చాలా హెల్ప్ అవుతుంది. యోగాలో 84 లక్షల ఆసనాలు ఉన్నాయని మన ఋషులు చెప్పారు. 84 లక్షల ఆసనాలలో ఇది అమ్మ వంటిది. సో, మదర్ ఆఫ్ ఆల్ ఆసనాస్. సో, లెట్ us ప్రాక్టీస్. లెట్ us know how to practice. సో, సర్వాంగాసనం అనేది పడుకొని చేసే ఆసనం. సో, ఇందులో భాగంగా ఫస్ట్ శవాసనంలో పడుకోవాలి. దాని తర్వాత 2 కాళ్ళు దగ్గరగా చేయాలి. 2 చేతుల్ని థైస్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మెల్లిమెల్లిగా మీ 2 కాళ్ళని అలా లిఫ్ట్ చేయండి. 30 డిగ్రీస్, 60 డిగ్రీస్, 90 డిగ్రీస్ వరకు తీసుకురండి. 90 డిగ్రీస్ తీసుకొచ్చిన తర్వాత మీ 2 చేతుల యొక్క ఎల్బోస్ని నేలకు ప్రెస్ చేస్తూ, కాళ్ళని కొంచెం వెనక్కి తీసుకెళ్తూ మీ యొక్క హిప్స్ని లిఫ్ట్ చేయండి. చూడండి, నా చిన్న అనేది నా చెస్ట్ని ప్రెస్ చేస్తుంది. నా 2 కాళ్ళు 90 డిగ్రీస్లో ఆకాశం వైపు ఉన్నాయి. ఇక్కడ కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఉండండి. మీ శరీరంలో అన్ని భాగాలు ఇన్వాల్వ్ అయ్యాయి. ఇక్కడ కంఫర్టబుల్గా సుఖవంతమైన శ్వాసను తీసుకోండి. 30 నుంచి 60 సెకండ్లు మినిమం ఉండాలి ఈ ఆసనంలో. 5 నుంచి 10 నిమిషాలు కూడా ఉండొచ్చు ఫ్యూచర్లో, ఒకవేళ మీకు ఆసనం అలవాటై. తర్వాత మెల్లిగా కిందికి రావాలి అనుకున్నప్పుడు కాళ్ళని కొంచెం వెనక్కి తీసుకెళ్ళి హిప్స్ని నెమ్మదిగా డౌన్ చేస్తూ, తల అనేది లిఫ్ట్ అవ్వద్దు ఆసనం చేసేటప్పుడు కానీ, ఆసనం నుంచి బయటకు వచ్చేటప్పుడు కానీ. సో, మెల్లిగా మీ కాళ్ళని నేల మీదకి తీసుకొని రావాలి. సో, ఇది మనం సర్వాంగాసనం చేసే విధానం. సర్వాంగాసనం చేసిన తర్వాత 1 నుంచి 2 నిమిషాల పాటు రిలాక్స్గా శవాసనంలో ఉండాలి. ఈ శవాసనంలో ఉంటూ మెల్లిగా మీ తలని కుడివైపు కానీ, ఎడమవైపు, కుడివైపు, ఎడమవైపు అంటూ మీ నెక్ మూమెంట్స్ని చేస్తూ షోల్డర్ని కొంచెం రిలాక్స్ చేసుకోండి. అప్పుడు ఈ సర్వాంగాసనం వల్ల చేసిన స్ట్రెయిన్ అనేది పోతుంది. సో, నెక్స్ట్ చేసే ఆసనం సేతుబంధాసనం. సేతుబంధాసనం అంటే 2 కాళ్ళు లోపలికి ఫోల్డ్ చేసి చేసే ఆసనం. దీనిని బ్రిడ్జ్ పోజ్ అని కూడా అంటారు. ఇది స్పెర్మ్ కౌంట్ని ఇంప్రూవ్ చేయడమే కాకుండా మన వెన్నపూసను కూడా స్ట్రాంగ్ వచ్చుతుంది. ఎట్ ది సేమ్ టైం ఇంతకుముందు చేసినటువంటి సర్వాంగాసనకి ఇది కౌంటర్ పోజ్. సో, 2 కాళ్ళు లోపలికి ఫోల్డ్ చేసి ఇలా మెల్లిగా హిప్స్ లిఫ్ట్ చేసి మీ 2 చేతులను నడుము కింద పెట్టాలి. ఇలా ఒక బ్రిడ్జ్కి కింద పిల్లర్లు ఉన్నట్టు మన చేతులు మన హిప్స్ కింద ఒక పిల్లర్ లాగా ఉండాలి. మీకు వీలైతే ఈ 2 కాళ్ళని స్ట్రైట్ చేయండి, లేదంటే 2 కాళ్ళని ఫోల్డ్ చేసుకోండి. దీని తర్వాత మనం చేయబోయే ఆసనం కూర్చొని చేసే ఆసనం బద్ధకోణాసనం. ఈ బద్ధకోణాసనం చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా మగవారికి చాలా అంటే చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మన జెనిటల్ ఆర్గాన్స్ని స్ట్రెంథెన్ చేయడానికి, ప్లస్ అందులో సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేయడానికి, ఎనర్జీని ఇంప్రూవ్ చేయడానికి ఈ ఆసనం చాలా ఉపయోగపడుతుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ 2 కాళ్ళని ఇలా ముందుకు పాదంని నమస్కారంలో పెట్టుకోండి. వెన్నపూసని నిటారుగా ఉంచుకోండి. తర్వాత మీ యొక్క పాదాలని పట్టుకుంటూ మెల్లిగా మీ హీల్స్ని లోపలికి తీసుకెళ్ళాలి. మీ యొక్క ఫ్లెక్సిబిలిటీని బట్టి మీ బాడీని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ మీ హీల్స్ని మీ పెరినియం వరకు తీసుకెళ్ళాలి. అంటే మీ హీల్స్
జననేంద్రియాల వద్దకి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళి ఇలా పట్టుకోండి పాదాన్ని. ఓకే. సో మీకు స్టార్టింగ్లో ఎంత వచ్చినా ఇట్స్ ఓకే. తర్వాత మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ చేయండి. ఈ 2 మోకాళ్ళని పైకి కిందికి, పైకి కిందికి, పైకి కిందికి ఇలా పక్షి యొక్క రెక్కలు ఊపినట్టు మన మోకాళ్ళని పైకి కిందికి కదిలించాలి. సో ఇది ఎన్నిసార్లు చేయాలి అని అనుకుంటున్నారు? సో ఇది 30 నుంచి 60 వీలైతే 100 సార్లు చేసిన ప్రాబ్లం లేదు. ఒక 100 టైమ్స్ ఈ బాడీ మూమెంట్స్ బర్డ్ మూమెంట్ ఇచ్చేసి తర్వాత మెల్లిగా మోకాళ్ళని నేల మీద ఇలా పెట్టేసి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోవాలి. హోల్డ్ చేయాలి, ఇంకా కదిలించకుండా. 30 సెకండ్ల పాటు ఇలా హోల్డ్ చేసి కదిలించకుండా ఈ స్థితిలో ఉంటూ మీ యొక్క జెనిటల్ ఆర్గాన్స్ మీద ఫోకస్ చేయండి. సో ఈ ఆసనం చేసిన తర్వాత మెల్లిగా సుఖాసనంలో కూర్చోవాలి. కళ్ళు మూసి ఆ ప్రాక్టీస్ యొక్క రిజల్ట్ని మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. దాని తర్వాత ఒక చిన్న టిప్ ఏంటంటే, ఈ ప్రాక్టీసెస్ చేసుకున్న తర్వాత నాడీ శోధన ప్రాణాయామం చేసుకోండి. మనకు నాడీ శోధన ప్రాణాయామం లేదంటే అనులోమ విలోమ ప్రాణాయామం అని చెప్పి మన ఛానల్లో నేను ఇంతకుముందు ఇచ్చిన వీడియోస్ చాలా ఉంటాయి. ఆ వీడియోస్ని ఫాలో అవ్వండి. సో నాడీ శోధన ప్రాణాయామం కంపల్సరీ 6 మినిట్స్ ప్రాక్టీస్ చేయండి. సో ఈ 3 ప్రాక్టీస్లు అలాంగ్ విత్ నాడీ శోధన ప్రాణాయామం ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల మీ స్పర్మ్ కౌంట్ అనేది 90 to 120 డేస్లో ఇంప్రూవ్ అవుతుంది. సో యోగా అంటే కేవలం శరీరానికో మనస్సుకో చేసే ప్రాక్టీస్ మాత్రమే కాదు, మగవాళ్ళలో శక్తిని పెంచడానికి కూడా ఉపయోగపడే ఒక అద్భుతమైన మంత్రదండం. ఈ ప్రాక్టీస్ని మిస్ చేసుకోవద్దు, రెగ్యులర్గా చేయాలి. దీంతోపాటు మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మీ శరీరాన్ని మరింత శక్తివంతంగా చేసుకోవడానికి మీరు యోగా నిజంగానే నాకు హెల్ప్ అవుతుంది అని మీరు భావిస్తే కింద స్క్రోల్ అయ్యే నంబర్కి కాల్ చేయండి. ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ క్లాసెస్ గురించి మరింత సమాచారాన్ని పొందండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.